గత ప్రభుత్వంలో నాయకుల మాట తీరు కొంచెం వేరేగా ఉండేది అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు అవతల వాళ్ళు తగ్గారు అనిపించింది. అప్పుడు ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారినమ్మటనే మనం ఎలా వ్యవహరించాము, ఈ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించిద్దేమో అని భయంతో. అంబటి గారి వ్యాఖ్యలు కావచ్చు, జోగి రమేష్ గారి వ్యాఖ్యలు, దాని తర్వాత జరిగిన వితీశ్వర నాయకత్వం ఇంటి మీదకి వెళ్ళి ఇంటిని తగలబెట్టాడు, ఈ అంశాలను ఎట్లా చూస్తారు? ఎక్కడైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పట్టాభి గారు ఏదో అన్నారు, దాని అర్థం ఇది అది అని చెప్పి ఆయనే అన్వయించుకొని కొడాలి నాని గారు కావచ్చు, లేదంటే అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటే అపోజ్ చేశారు అంబటి గారు. అంటే ఏమనిపించిందండి, వీళ్ళంతా ఈ 2 జిల్లాల నాయకులే కదా? ఈ 2 జిల్లాల నాయకులు అంబటి గారు ఎట్లా చేశారనే విషయం చాలా రోజుల క్రితమే బయటకు వచ్చిందండి. ఈ రోజు కొత్తగా కొడాలి నాని గారి విషయం కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు ఆయన ఒక మాట అన్నాడండి, ఆ ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంది. తిరుపతికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆకివీడి అంశాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం విద్వేషాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా భారతీయ జనతా పార్టీతో మరి స్నేహ సంబంధాలు పెట్టుకున్న శాసన మండలిలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. మొన్న కూడా చర్చ జరిగింది బడ్జెట్ సంబంధించి, భూములు కేటాయింపులకు సంబంధించి రూపాయికి ఎకరా ఇట్లా ఇవ్వడం అనేది ఆక్షేపించారు. కేటాయించిన భూమి ఎవరికి? నారా లోకేష్ గారి బంధువులుగా. మరి వైజాగ్లో అంత పెద్ద పరిశ్రమను తీసుకొచ్చి స్వాగతించాలిగా. రూపాయికి ఎందుకు ఇవ్వటం అని అంటే, నమస్కారం సార్. నమస్కారం అండి. అంటే నిన్న ఈ బిల్లులు సంబంధించిన అంశంలో కూటమి ఎంపీలు అందరూ పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. వాటితో ప్రధానంగా పెమ్మసాని గారు అందరిని ఆకర్షించారు. ఆయన స్పీచ్ కావచ్చు, ఆయన ఈ మధ్య చేసిన యాక్టివిటీస్ కావచ్చు, అమరావతి మీద. ఆయన గురించి ఏమంటారు? ఆయన గురించి రైతులు ఎట్లాంటి అభిప్రాయం ఉంది ఈ బిల్లుల విషయంలో కావచ్చు, అమరావతి విషయం? అమరావతి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అవగాహన చేసుకున్నారండి. బాగా చదువుకున్న వ్యక్తి, కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. కాబట్టి ఏ విషయం చెప్పినా, ఏ విషయం గురించి అయినా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. 2 రకాలుగా అర్థం చేసుకుంటారండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. నేను దగ్గరుండి గమనించాను దగ్గరగా. ఒకటేంటంటే, కింద స్థాయి వాళ్ళందరి ఆలోచన విధానం, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వారు ఏ విధంగా ఆలోచిస్తారు, దాన్ని మనం ఏ విధంగా ఆలోచించి వారికి ఏ విధంగా నష్టం లేకుండా వారి వారి అవసరాలకి ఏ విధంగా పనిచేసి పెట్టాలి. పై స్థాయి అధికారులు, హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వారికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలు చిన్నవారి సమస్యల్ని కన్వే చేయాలి. ఈ రెండిటి మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఈ కన్వే చేసే విధానంలో బాగా సక్సెస్ అయ్యారు. అమరావతి ప్రాంత రైతుల్లోనే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, గుంటూరు పరిధిలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క మన్నను పొందుతూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో నిన్న స్పీచ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరినీ ఆకట్టుకునే విధంగా, గుండెలకి హత్తుకునే విధంగా చెప్పారు. తెలుగులో మాట్లాడారు. తెలుగుది మరి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషను, హిందీలో ట్రాన్స్లేషను చేసుకుంటే పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇంకా బాగా హర్షించేవాళ్ళు. కానీ మన ప్రాంత వాసులుగా, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన చరిత్రలో సజీవ సాక్ష్యంగా నిలిచిపోయేటటువంటి విషయం కాబట్టి తెలుగులో మాట్లాడారని చెప్పి మేము ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాం. ఓవరాల్గా రైతులకు సంబంధించి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, మీరు అన్నట్టు డొక్కల్లో కొట్టించుకున్నారు, ఆడవాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అందరూ ఏంటి వాళ్ళంతా గెట్ టుగెదర్ అవుతున్నారా? మళ్ళీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందా? అసలు నిన్న ఎప్పుడైతే ఇది అసెంబ్లీ తీర్మానం చేసిందో అప్పటి నుంచే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోనే కాదండి, దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి మొత్తం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. ఆ సందర్భం రానే వచ్చింది. అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మిఠాయిలు పంచుకుంటా చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని.
ఎందుకంటే ఎంతో కష్టంలో ఇంచి అప్పుడు ఒక ఎమోషన్లో ఇంచి రాజధానికి భూములు ఇచ్చామండి మేము. రాజధాని లేని ప్రాంతం అయింది మన ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ లాంటి మహానగరం మనకు రావాలి, మన ప్రాంతంలో ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి, దానిలో మనం కూడా భూమికి పోషించాలనేటువంటి ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక కష్టం, ఒక నష్టం, ఒక కృషి, వీటన్నిటి నుంచి పుట్టుకొచ్చిందే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడినట్టు ఈ ప్రాంత రైతులు మహిళల యొక్క మరి బాధలు కష్టాలు వారి యొక్క ఇబ్బందుల్ని పునాది రాళ్ళుగా చేసుకొని ఈ పార్లమెంట్లో ఈ చట్టం ఏర్పడుతుందని చెప్పారు. అది 100% నిజమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దాని యొక్క విలువ, ఆ కష్టం నష్టం బాధలో నుంచి వచ్చినటువంటి విలువ మాకు తెలుసు కాబట్టి ఆ కష్టం యొక్క విలువ అంటే మీరు చెబుతూ ఉంటారు చాలామంది, ఎవరికి వారు సొంతంగా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు సొంతంగా సంపాదించుకుని ఖర్చు పెడితే ఎంతో ఆనందంగా ఉంటారని. అలాంటి ఆనందం ఇప్పుడు మా అందరిలో ఉంది. ఈ సందర్భంగా దీనికి సహకరించిన అందరికి కూడా మేము మరి మీడియా వారికి, అదేవిధంగా అన్ని ప్రాంతాల వారికి, మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు పార్టీ నాయకులే, వైఎస్ఆర్సీపీ నాయకులేనండి పైన ఇట్లా మైకులు పట్టుకొని మీడియాలో మాట్లాడేది. చాలామంది కింద స్థాయి నాయకులందరూ మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అదేవిధంగా కొవ్వూరులో అయితే స్థానిక పాదయాత్ర అప్పుడు ప్రస్తావించారు. అవునండి, స్థానికంగా ఉన్న కొవ్వూరు దగ్గర స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వచ్చి స్వాగతం పలికి మా మహిళలందరికీ కాళ్ళు కడిగి పాలాభిషేకం చేశారండి ఆ రోజు ఉన్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల్లో కింద స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకుల్లో అమరావతి రాజధాని అనేది అందరికీ ఉంది సార్. ఈ పై నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కుల కోసం ఇట్లా చేస్తున్నారు. అదే సందర్భంలో అదే నెల్లూరు జిల్లాలో పొదలకూరులో మా మహిళా రైతులకి మేము వంట వండుకొని భోంచేసే సమయంలో మరి మా టెంట్లో అన్నీ పడేసి మా బాత్రూమ్స్ని కూడా నెట్టేస్తే మరి మేము తినటానికి ఎటువంటి ప్లేస్ లేకపోతే నడి రోడ్డుని తార్ రోడ్డు మీద ఊడ్చి శుభ్రం చేసుకొని నడి రోడ్డు మీద కలుపుకొని భోంచేసిన సందర్భాలు కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు మరి ఆత్మకూరు వెళ్ళేపాటికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మా మహిళల మీద సిఐ ఒక లాఠీ చార్జ్ చేశారని తెలుసుకొని వెంటనే నెక్స్ట్ రోజు అతన్ని విధుల నుంచి తప్పించి మరి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా కూడా మాకు ఏర్పాటు చేశారు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ కన్సర్న్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మేము కలిసాం, ఇట్లా చేస్తున్నారండి మీ నియోజకవర్గంలో మేము వెళ్తుంటే అని మా రైతులు కొంతమంది వెళ్ళి చెప్పారు. చెప్పగానే ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళు బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి మన ప్రాంతం మీదగా రైతులు, సాటి రైతు బిడ్డలు మన ప్రాంతం నుంచి తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఇటువంటి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో చేస్తే నాకు చెడ్డ పేరు, ఇది అలాంటి విషయం కాదు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా నియోజకవర్గం నుంచి దాటి వెళ్ళాలని చెప్పి పోలీసులందరికి కూడా ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో ఆయన వెంటనే అక్కడ విధుల నుంచి పక్కకు పంపించారు. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న నాయకులు మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ చాలామంది పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు ఉందని చెప్పి మేమందరం తెలుసు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎక్స్పెక్ట్ చేశారా పార్లమెంట్లో వాళ్ళు ఇలా మాట్లాడతారని అనుకున్నారా? వైఎస్ఆర్సీపీ కావచ్చు అసెంబ్లీకి కనీసం ఇప్పుడైనా వస్తారనుకున్నారా ఈ అసెంబ్లీ అమరావతి తీర్మానం గురించి? అసెంబ్లీకి మాత్రం వస్తారని మేము అనుకోలేదండి. అది మొదటి నుంచి ఆయన ఒకటే చెప్పాడుగా, ఈ ఆయనకి అసెంబ్లీలో ఇవ్వలేదు, అయిన పాత్రుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదని వంక చెబుతున్నాడు కానీ ఆయనకి ఈ ప్రజల మీద కక్ష అండి. ఆయనకు ఓట్లు వేయలేదని. ఆయనకి ఎవరైనా మామూలుగా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మీ అభిప్రాయం నిన్న అక్కడ చెప్పేది ఏదో అసెంబ్లీకి వెళ్ళి చెప్పచ్చుగా, నోట్ అవుతుంది కదా. మీరు మీడియాలో మాట్లాడితే ఏముంది, జనంలోకి వెళ్తే వాళ్ళకి అది అవసరం లేదండి, రికార్డెడ్గా అవసరంలా. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఉన్నది లేదంతా వాగేయాలి, దానికి వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలో మాట్లాడాలి. పార్లమెంట్కి మాత్రం వచ్చి మద్దతు తెలియజేస్తారేమో అనుకున్నాను నేను అనుకున్నాను వ్యక్తిగతంగా అనుకున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో పరిస్థితులు వేరుగండి. పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లు తెచ్చినా వాళ్ళు అడగక ముందే ఈయన చెప్తున్నాడు. అసలు వాళ్ళు అడగక ముందే ఎన్డీఏ వాళ్ళు వచ్చి
ఈ బిల్లుకి మీ ఆమోదం కావాలి అని వీళ్ళని అడగాల్సిన పని లేదు. వీళ్ళే వెళ్ళి మీరు రేపొద్దున బిల్లు పెడుతున్నారంటగా ఆ బిల్లుకి మా మద్దతు ఉందని ఈ రోజే చేస్తున్నారు. కుదిరితే 2 చేతులు ఎత్తుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం గురించి ఒక కార్యక్రమం తీసుకున్నాక ఎన్డీఏ ప్రభుత్వం వీరొచ్చి వ్యతిరేకంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వారి యొక్క వక్రబుద్ధి పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. వారు ఏకాకయ్యారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఎవరన్నా కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి గారిలో కొద్ది మార్పు వస్తుందేమో, మారతాడేమోనని వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఇది సజీవ సాక్ష్యం. ఇది ఇంతకంటే పెద్ద విషయం ఏమి ఉండదండి. రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది. కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో ఉండేది. భారతదేశానికి రాజధాని ఢిల్లీ ఏర్పడింది అనుకోండి 100 సంవత్సరాలు. అట్లానే మెడ్రాస్ ఉందనుకోండి ఒక 100 సంవత్సరాలు. బెంగళూరు ఉంటే కొన్ని సంవత్సరాలు. ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు ఇది రికార్డు చరిత్రకు సాక్ష్యం. అటువంటి సందర్భంలో కూడా మీరు వ్యవహరించిన తీరును బట్టి ఇంక ఈయన మారడరా బాబో అని చెప్పి వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు చూస్తే కొంతమంది పార్టీల్లో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈ సందర్భంగా ఆయన అయితే మారడని చెప్పి పార్టీలకు అతీతంగా అందరూ నిర్ణయించుకోవడం జరిగింది సార్. నేను సందర్భంగా క్రెడిట్ చోరీలకు సంబంధించి మేము చేసామంటే మేము చేసాం, ఇది మేము చేసాం, పోర్టు మచిలీపట్నం పోర్టు కూడా మేమే చేసాం, అంతా మేమే ఇచ్చాం, భూమి సమీకరణ కావచ్చు, రైతుల పరిహారం, ఇలాంటి అంశాలు మొన్న కొన్ని వైజాగ్లో సంస్థలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మాకంటే మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే ఎందుకని? ఒకటేండి, ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఇక్కడికి ఏమీ రాకుండా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమీ కూడా రానికుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ విషయంలో ఇక్కడ రాజధానికి అప్పులు ఇవ్వడానికి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి కూడా మెయిల్స్, లెటర్స్ అనేకం పంపించారు. అట్లానే ప్రతి ఒక్కటి ఎవరైతే వస్తున్నారో ఆ సంస్థలకి వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా మెయిల్స్ పంపిస్తున్నారు రావద్దని చెప్పి. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అది అసలు మేమే పెట్టామంటారు, అసలు మేమే మొదలు పెట్టామంటారు, కియా కూడా మేమే మొదలు పెట్టామంటారు. కొన్ని రోజులు పోయినాక కొంచెం జస్ట్ తరం మారుతూ ఉంటుంది కదా, కొన్ని రోజులు పోయినాక అసలు మేమే కట్టామంటారు. అమరావతి కూడా ఈయన అనగలరు కూడా. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఏంది ఇది ఏమన్నా జోకా, ఏంటి మీరు చెప్పేది, అంత ఉక్కు పరిశ్రమ ఆయన ఒరిస్సాలో పెడతంటే ఆంధ్రప్రదేశ్లో పెడతాడా, ఆ లోకేష్ చెప్పేదన్నీ అబద్ధాలు, మీరెవరు నమ్మద్దు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నమ్మద్దు, అవన్నీ పచ్చి అబద్ధాలు, మన ప్రజలందరిని మోసం చేస్తున్నారని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి ఓపెనింగ్ అక్కడ ప్రారంభోత్సవం కాకుండా మామూలు శంకుస్థాపనలు ఇవన్నీ చేసి వెళ్ళి అతి త్వరలోనే మళ్ళీ ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము చెప్పిన తర్వాత ఏమంటున్నాడు వెంటనే, అసలు ఇక్కడికి రావడానికి కారణం మేమే, దానికి భూములు కూడా మేమే కేటాయించాం, ఇంకా నయమండి కట్టలేదు, శంకుస్థాపన చేయలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే కట్టేశామని కూడా అనేవాడు. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలి. మీరు ఇక్కడ అమరావతిలో చూసుకుందాం ఎగ్జాంపుల్, ఇదైతే మాకు తెలిసిన ప్రాంతం కదా. అమరావతిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయండి, అవి 90% అప్పుడే పూర్తయినాయి చంద్రబాబు గారి గవర్నమెంట్లో. అసలు ఆ లేట్ అయ్యేదానికి ఒక కారణం ఉందండి. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి 2 సంవత్సరాల పాటు స్టే తెచ్చి చాలా ఇబ్బందులు గురి చేశారు ఇక్కడ, అందుకని లేట్ అయింది. చివరి సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయల వర్క్ జరిగింది. వాటిల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు 90% పూర్తయినాయండి. ఈ పూర్తయిన వాటన్నిటినీ ఇక్కడ అసలు ఏం కట్టలేదని చెప్పాడుగా, అన్ని గ్రాఫిక్స్ అని చెప్పాడుగా. కానీ బ్యాంకులో వాళ్ళకి ఏం చెప్పాడు, ఈ పలానా మాకు 90% పూర్తయిన బిల్డింగ్లు ఉన్నాయి, ఈ పెట్టుకొని అప్పు ఏమైనా ఇస్తారా అని చెప్పి మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరిగారు అప్పుడు, ఏది ప్రభుత్వంలో ఉన్నాను. అంటే వాళ్ళ వ్యవహార శైలి అలా ఉంటుంది. అన్నీ అంతే, ఏది కూడా ఇక్కడ ఒకటి చెబుతారు, అక్కడ ఒకటి చెబుతారు, అన్ని అబద్ధాలే. ఎయిర్పోర్ట్ అయినా వైజాగ్ సంస్థలైనా అన్ని నేనే తెచ్చాను అంటున్నారండి. ఇది ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కటి కాదురా బాబు మేమే తెచ్చామని చెప్పుకోవాలని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆయన ఏం చేస్తాడంటే నెలకు రోజు వచ్చి ఆయన కుదిరిన రోజు, గుర్తొచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి మీడియా సమావేశం పెడతాం, ఇది చెప్పటం, దీన్ని అరే కాదురా బాబు అని చెప్పి మనం రికార్డ్ ఎవిడెన్స్ చూడాలి. ఆయనకి మాత్రం అసలు రికార్డ్ ఎవిడెన్స్తో ఏడుతో పని లేదు, నోటి మాటే. ఆయన నోటితో ఏది మాట్లాడితే అదే. సరే పోనీ ఆయన మాట్లాడుతున్నాడు, అది అవునో కాదో అని కరెక్ట్ చేసుకుందామని మిగతా నాయకులకు లేదు. వీళ్ళు కూడా ఆయన అహో అనగానే ఊహో అంటారు, వీళ్ళు అహో అంటున్నారు డబల్.
వాళ్ళు ఒకటి చెబుతాయని వీళ్ళు రెండు చెబుతారు. ఎందుకంటే వాళ్ళకే అవసరం లేదు, ఎవిడెన్స్తో పని లేదు, ఏమి లేదు, నోటికి ఏది వస్తే అది వాగుతుంది. గత ప్రభుత్వంలో నాయకుల మాట తీరు కొంచెం వేరేగా ఉండేది అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు అవతల వాళ్ళు తగ్గారు అనిపించింది. కానీ ఈ మధ్య మళ్ళీ మామూలుగా అదే యథాప్లాన్గా మళ్ళీ అదే విధంగా జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు అంబటి గారి వ్యవహారం చూసుకోవచ్చు, లేదా పేర్ని నాని గారి వ్యవహారాలు కానీ అన్నీ మీకు ఏమనిపిస్తుంది? అంటే అండి, అప్పుడు ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారినమ్మటనే మనం ఎలా వ్యవహరించాము, ఈ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించిద్దేమో అని భయంతో కొన్ని సంవత్సరాలు అంటే కొద్ది రోజుల పాటు కొంచెం జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి చేయాలి, బాగా నిధులు తేవాలి అనే ఆలోచన దృక్పథంతో ఉండటం వల్ల ఇలాంటి ఇరిగేషన్స్ ఇట్లాంటివి రావడానికి పెద్ద ఇష్టపడట్ల ప్రభుత్వం. ముందు వాటి మీద దృష్టి పెడుతున్నారు. వాటి మీద దృష్టి పెట్టే వాటికి మన పెద్ద పట్టించుకోవట్లేదులే మనం ఏం చేసినా అనే దాంతో కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, ఈ ప్రాంతంలోనే కాదు, మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం యాక్టివ్ అయ్యి కొంచెం మీడియా ముఖంగా కానీ లేకపోతే విడిగా కూడా అవాకులు చవాకులు ఎలా పడితే అలా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఇవన్నీ ఎందుకోసం అని అంటే ఇవన్నీ కూడా ఏది కూడా ఎదురు పార్టీ నుంచో లేకపోతే ప్రజల నుంచో ఓట్లు వేయించుకోవడానికి కాదండి, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి కేవలం అంతే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు వచ్చినాయా? ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినాయి, అస్సలు జీతాలు లేవు. విడతల వారీగా నెలాఖరు దాకా వేశారు. ఇప్పుడు 1వ జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా పెన్షన్, ఆయన వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వాళ్ళు పెన్షనే వెళ్ళదు ఇంటికి అన్నారు. ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ ఎలా వెళ్తుంది? వాలంటీర్ వ్యవస్థ లేకుండా వెళ్తుందా లేదా? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎక్కడన్నా కంప్లైంట్ ఉందా? చక్కగా ఇంటికి వెళ్ళేస్తున్నారు. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక చోట పాల్గొంటున్నారు. ఇంటెన్షన్ అంటే దాని మీద ఇంటెన్షన్ ఎలా ఉంది. అలానే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంత సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. ఈ అభివృద్ధిని చేయటంతో పాటు వాటి ఫలాలు చిన్న చిన్న స్థాయి ఫలాలు ఇప్పుడే వస్తున్నాయి. దీర్ఘకాలికంలో ఇంకా వాటి ఫలాలు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందుతాయి, అది దేశానికి కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడన్నా మన వాళ్ళందరూ జారిపోతారేమో, మనకు మొన్న వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోయిద్దేమో అనే దాంతో భయంతో అభద్రతాభావంతో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్గా ఏది మాట్లాడరండి, అసలు అవసరం లేని విషయాలే మాట్లాడతారు. అంబటి గారి వ్యాఖ్యలు కావచ్చు, జోగి రమేష్ గారి వ్యాఖ్యలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, మీ ప్రభుత్వం, మీ నాయకులు లేదా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇంటి మీదకి వెళ్ళి ఇంటిని తగలబెట్టడానికి పెట్రోల్ బాంబులు, లేదంటే ఆయన ఇంటి మీద దాడి, ఈ అంశాలను ఎట్లా చూస్తారు? ఇక్కడ ఏమవుద్దంటే అండి, ఎక్కడైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పట్టాభి గారు ఏదో అన్నారు, దాని అర్థం ఇది అది అని చెప్పి ఆయనే అన్వయించుకొని దాని అర్థం ఏంటో ఎవరికి తెలియదు, డిక్షనరీలోనే లేని దాన్ని ఆయనే అన్వయించుకొని మా నాయకుడిని అట్టన్నారు ఇట్టన్నారు, నన్నంటే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, బీపీ రావటం సహజం కార్యకర్తలు అన్నాక అని చెప్పి మీరేగా చెప్పారు. మీరందరూ సమర్థించారుగా పక్కనున్న వాళ్ళు. మీరు ఆయన అందరు తప్పో ఒప్పో తెలియకుండా అట్లా దాడి చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం కరెక్ట్ కాదండి అని చెప్పి మీరు ఎవరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? మీరే దగ్గరుండి పంపించారు కదా అనుచరుల్ని. మరి అటువంటి నాయకుడు కానీ, ఆ నాయకుడిని సమర్థించే మీరు కానీ ఈ విషయాలని మరి మీరు అదే ధోరణిలో చూడాలిగా. మేమే ఉన్నామండి, మా కార్యకర్తలు కొంతమంది వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేశారు. మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఫస్ట్ మీ తప్పు. మీరు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా బూతులు తిట్టడం దారుణం. ఒక ముఖ్యమంత్రి మీద మీరు డైరెక్ట్గా టీవీ మైక్ ముందు మీరు అట్లా మాట్లాడటం తప్పు. మీరు అటువంటి తప్పు చేసినాక కొంతమంది కార్యకర్తలు మనోవేదనకు గురయ్యి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు నాయకులు ఏ విధంగా వ్యవహరించారు, ఆ పార్టీ నాయకులు అనేది ఇక్కడ ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఇది ఖండించారు. ఖండించడంతో పాటు ఎవరైతే వ్యక్తులు పాల్గొన్నారో వారందరి మీద కూడా కేసులు బుక్ చేశారు. మీ ప్రభుత్వంలో ఇలా చేసినాటి మీద ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు తీసుకోవాలా, మీరు తీసుకోవాలా కేసు. ఇప్పుడు ప్రభుత్వం మారినా కేసు పెట్టి
ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మీరు చేసిన దౌర్జన్యాలు దాష్టికాలు. కానీ ఇక్కడ కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరి మీద కేసుల్ని పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే వారు ఖండించారు ఈ విషయాన్ని. 2 విషయాలు ఖండించారు. మీరు అట్లా మాట్లాడుతుంది తప్పు అని ఆ విషయాన్ని ఖండించారు. వాళ్ళు మాట్లాడినా కూడా మీరు ఇలా చేయకూడదని చెప్పి వీరికి కూడా ఖండన తెలియజేసి వీరి మీద కేసు కూడా బుక్ చేశారు. వీళ్ళ మీద చేశారా కేసు బుక్ చేశారు అండి. చేశారా? చేశారు. చేయలేదని చెప్తా ఉన్నారు. చేశారండి. పట్టాపురం పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ అయింది. ఎమ్మెల్యేని A1గా చేర్చారు. కార్పొరేటర్లని వివిధ స్థాయిల్లో ముద్దాయిలుగా చేర్చారు. మిగతా వాళ్ళందరినీ కూడా చేశారండి. ఎమ్మెల్యే గారిని కూడా చేశారు. కానీ ప్రజలకు మాత్రం చేయలేదు అన్నట్టుగానే చెప్తా వస్తాను. వాళ్ళు చెబుతారండి ఏది చేసినా. ఇప్పుడు వాళ్ళు అంతే చెబుతారు. క్రైమ్ చేశారు, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, FIR అయింది, అందరూ చూశారు. ఆయనకి మాత్రం అవలేదని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి మాత్రం కనిపించదు అంతే. అంటే ఇప్పటికైనా మాట తీరు మారిందంటారా? ఇంకా కంటిన్యూగా వాళ్ళ వ్యవహారాలు అలాగే ఉంటుందా? ఏంటండి వాళ్ళవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. సందర్భాన్ని బట్టి ఉంటాయి. వాళ్ళకి పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి అప్ అవుతూ ఉంటాయి. పైనుంచి ఏం ఇన్స్ట్రక్షన్ లేవనుకో, అమ్మయ్యా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారా అనుకుంటారు. వీళ్ళందరూ వీళ్ళు చేసింది కాదు. పైనుంచి ఏదన్నా ఫోన్ వస్తే వీళ్ళు కంగారు పడిపోయి ఆ కంగారులో వాళ్ళు కొంచానికి ఇంకొంచెం ఎక్కువ చేసి వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితే కానీ అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా సీనియర్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు కానీ బాగా మంచి పేరు ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి తర్వాత ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినాక చాలామంది మీడియా ముందు చెప్పారు, మేము మాట్లాడే ఏ మాటలు కూడా మావి కాదండి, వాళ్ళు ఏదైతే చెప్పారో దానిలో ఉన్నట్టు ఇంకొంచెం కలిపి చెప్పకపోతే మమ్మల్ని నెక్స్ట్ డే నుంచి అపాయింట్మెంట్ ఉండదు, కలవటం ఉండదు, కనికరించడం ఉండదని మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది ఇంకా అంటే అంతకుముందు మా ఎవరికి తెలియని విషయాలు కొన్ని చెప్పారు. కొన్ని విషయాలు తెలుసు, పబ్లిక్ లో అప్పుడే వచ్చినాయి. ఆయన చెప్పారు. ఆయన చెబుతుంటే ఇంకా దారుణంగా ఉంది. ఆయన ఒకటే మాటలో ఒక కొడాలి నాని గారు కావచ్చు, లేదంటే అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటే అపోజ్ చేశారు అంబటి గారు. ఈ అంశాలన్నీ కూడా ఆయన మాట్లాడారు. అంటే ఏమనిపించిందండి? వీళ్ళంతా ఈ 2 జిల్లాల నాయకులే కదా. ఈ 2 జిల్లాల నాయకులు అంబటి గారు ఎట్లా చేశారనే విషయం చాలా రోజుల క్రితమే బయటకు వచ్చిందండి. ఈ రోజు కొత్తగా కొడాలి నాని గారి విషయం కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు ఆయన ఒక మాట అన్నాడండి. ఆ ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంది. ఆయన ఏమన్నాడంటే, మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఎదురు తిరిగి ఆ స్థాయి వరకు మాట్లాడాము. ఆ స్థాయికి మించి మాట్లాడితే మీ అందరికి ఏది జరిగిందో, మరి ముఖ్యంగా మీకేం జరిగిందో అంటే అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఉన్న రఘురామరాజు గారి వైపు చూపించి ఉద్దేశించి మీకేం జరిగిందో అదే అందరికీ జరిగే పరిస్థితి ఉన్నది, అందువలన మేము కొంతవరకే ఆ రోజు పోరాటం చేయగలిగాం అని చెప్పారండి. దాంట్లో ఎంత అర్థం ఉందో ఆలోచించాలి. అంటే వారికి ఇష్టం లేకపోతే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరినైనా ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి మనమందరం కూడా చదువుకున్న వ్యక్తులుగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. సరే, తిరుపతికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆకివీడి అంశాలు కావచ్చు, కొన్ని రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషాలు లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత విద్వేషాలు పెరుగుతున్నాయి అనే స్లోగన్ కావచ్చు, లేదంటే అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా వాతావరణం? ఒక్కసారి గమనించండి, తెలుగుదేశం పార్టీ అనేది సెక్యులర్ పార్టీ. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా భారతీయ జనతా పార్టీతో మరి స్నేహ సంబంధాలు పెట్టుకున్న ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న, ఉప ప్రధానిగా అద్వానీ గారు ఉన్న, మరి తర్వాత మోడీ గారు ప్రధానిగా ఉన్న, ఎక్కడా కూడా మతాలకు సంబంధించిన విషయంలో గౌరవించటంలో కానీ వారికి అవసరమైనటువంటి పనులు చేసి పెట్టడంలో కానీ ఎక్కడా వివక్షత లేకుండా, మరి ముఖ్యంగా మైనార్టీల తరపున, దళిత క్రిస్టియన్ల తరపున నిలబడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మీరు గమనించండి, రాయలసీమలో చాలా రకాలైనటువంటి ప్రజలకు వివిధ సేవలు చేసేటటువంటి సంస్థ, ఫారిన్కి సంబంధించిన సంస్థ అయితే వాటికి విదేశాల నుంచి అనేక ఫండ్స్ వస్తూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఆ సంస్థలన్నిటినీ బ్లాక్ లిస్ట్లో పెడితే లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి వారు బాగా ఉపయోగపడుతున్నారు, చాలా సామాజిక సేవ చేస్తున్నారు, వారు ఎక్కడా కూడా
మతాల గురించి మాట్లాడలేదు. అటువంటి మంచి వ్యక్తులు దళితులైనా క్రిస్టియన్స్ అయినా ఎవరినైనా కూడా మనం గౌరవించుకోవాలి. వారి యొక్క సహాయ సహకారాలు ఆ ప్రాంతవాసులకు కావాలని చెప్పి ప్రత్యేకించి పై స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరినీ ఒప్పించి పర్మిషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఇదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. ఎక్కడ కూడా మీరు గమనించండి, మేమైనా కూడా పార్లమెంట్లో కొన్ని బిల్లులు తెచ్చినప్పుడు మైనార్టీలకు సంబంధించినవి మేము వాటికి సవరణలో లేకపోతే ఇలాంటివి జరిగితే ఇబ్బంది ఉంది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వటం, కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నం చేయటం, మార్పులు చేయించడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక బోర్డు విషయంగా కానివ్వండి, ఇంకా అనేక రకాల విషయాల్లో చేస్తున్నారు తెలుగుదేశం యొక్క ఎంపీలు. అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఇక్కడ. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపొద్దున బిల్లు అనగానే ఇవాళే 2 చేతులు ఎత్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నారు, మీకు అన్యాయం జరిగిపోతుంది, దీనికి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడలేదంటారు. అక్కడేమో వంగి వంగి సలాములు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేమో రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. కానీ మొదట్లో చాలామందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడున్న ముస్లిమ్స్కి, ఇప్పుడు దళితులకు కానివ్వండి, క్రిస్టియన్స్కి కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం గత 5 సంవత్సరాలు అర్థమైంది. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కూడా అర్థమైంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి నేను వచ్చాను వీరుడిని సూర్యుడిని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రణబ్ ముఖర్జీతో రాజీ పెట్టుకొని ఆయనకు ఓట్లేసి రాష్ట్రపతిగా అన్నీ చేసి ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో మీరు ఎలా వ్యవహరించారు, వంగి వంగి ఎలా దండాలు పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ చూశారు, దళిత సోదరులు క్రిస్టియన్ సోదరులు కూడా చూశారు. ఇప్పుడు కూడా మీ విధానం అదే. భారతదేశంలో ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో కలిసి ఉన్న వాళ్ళు ప్రభుత్వంగా అనుకూలంగా ఓట్లేస్తారు. అందరికి ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉంటే పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారు. అన్ని చోట్ల వ్యతిరేకించిన ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి అధికార కూటమిలో ఉన్న ఓట్లతో పాటు ప్రతిపక్షంలో ఉన్న మీ ఓట్లు రాష్ట్రానికి అవసరమైనప్పుడు పడవు. కానీ మిగతా విషయాలకు మాత్రం ఏ అవసరం వచ్చినా మీ దగ్గరుండి 2 చేతులు ఎత్తుతున్నారు. ఇదంతా ఈ వైఖరి అంతా కూడా ఇక్కడున్న ప్రాంత అందరికీ తెలుసు, మైనార్టీలకు అందరికీ తెలుసు. మత విద్వేషాలని రెచ్చగొట్టి మీరే లాభం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వల్ల అసలు ప్రజలు పడే పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే అర్థమైపోయిందండి వీళ్ళ గురించి. అంతకుముందు అంటే అర్థం కాలేదు. కొంత రాజశేఖర రెడ్డి బిడ్డగా చూశారు, కొంత ఒకసారి అవకాశం ఇస్తే ఏదో చేస్తానంటున్నాడు కానీ చూశారు. ఒకసారి అవకాశం ఇచ్చినాక అందరికి అర్థమైపోయింది ఈయన విషయం. కాబట్టి ఆయన ట్రాప్లో పడే పరిస్థితి, వాళ్ళ పార్టీ ట్రాప్లో పడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. శాసన మండలిలో కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. మొన్న కూడా చర్చ జరిగింది బడ్జెట్ సంబంధించి, భూములు కేటాయింపులకు సంబంధించి చాలా నామినీలుగా రూపాయికి ఎకరా ఇట్లా ఇవ్వడం అనేది ఆక్షేపించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అభివృద్ధి కావాలంటే, పరిశ్రమలు రావాలంటే వీటన్నిటి అవసరాలు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ ప్రత్యేకంగా నారా లోకేష్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమంటారు దీనికి సంబంధించి? దీనికి సంబంధించిన 2 విషయాలండి. ఒకటి, కేటాయించిన భూమి ఎవరికి? నారా లోకేష్ గారి బంధువులుగా, లేకపోతే నారా లోకేష్ గారి రాజకీయ పార్టీకా, లేకపోతే నారా లోకేష్ గారికి ఏమైనా లాభం వస్తుందా? దీంట్లో ఏం రాదు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తులో వాటి మీద వచ్చే ఇన్కమ్, ఆదాయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడిద్ది. ఇది ఒక వరల్డ్ క్లాస్గా ఇది ఒక గుర్తింపు వస్తుంది వైజాగ్కి. మీరేగా అడుగుతున్నారు, మా వైజాగ్ బాగా అట్లా ఉండాలి ఇలా ఉండాలని మీరేగా ఏ భక్త సత్యనారాయణ గారుగా అడుగుతున్నారు. మరి వైజాగ్లో అంత పెద్ద పరిశ్రమ తీసుకొస్తే స్వాగతించాలిగా. రూపాయికి ఎందుకు ఇచ్చారంటున్నారు కదా. రూపాయికి ఎందుకు ఇవ్వటం అని అంటే, ఇక్కడ మనం ఆ భూమి యొక్క విలువ కంటే అనేక రెట్లు లాభాలు ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంత యువతకి, ఈ రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ విలువ కంటే అనేక రెట్లు లాభాలు ఉన్నాయి కాబట్టి కేటాయించారు. అది ఎలాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది అనేది మీకు తెలుసు. అయినా కానీ మీరు విమర్శిస్తారు. మరి మీ ప్రభుత్వంలో మీ సొంతానికి, మీ సొంతంగా మీరు బినామీ కంపెనీలు పెట్టి మీరు అదేవిధంగా అక్కడ భూములు కేటాయించుకొని ఆ భూముల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేయకుండా మీ దగ్గర పెట్టుకొని అవసరమైనప్పుడు రేట్లు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీరు వైజాగ్ ప్రాంతంలో
కొన్ని సంస్థల పేరు మీద భూములు కేటాయించుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి తెలియదని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అనుకుంటా ఉన్నారు. అట్లానే అన్ని ప్రాంతాల్లో అంతే. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కూడా చాలా కంపెనీలు వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అంటే ఇది ఈ భూముల్ని రైతులు వారి సొంత భూముల్ని ఇచ్చారు, ప్రభుత్వ భూములు కాదు ఇవి. ఈ భూముల్ని మేము ఫ్రీగా ఇవ్వలేము. ఈ భూములు కావాలంటే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్కి ఇక్కడ ఆర్థిక అవసరాలు కావాలి. ఈ ఆర్థిక అవసరాలు ఈ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టులో ఫ్రీగా ఇవ్వలేము. కంపల్సరీ ఇక్కడ పేమెంట్ చేసే మీరు డబ్బులు ప్రభుత్వానికి కట్టి కొనుక్కోవాలనే పాటికే చాలామంది కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. మా బాధగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడికంటే. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి అంటే తక్కువ స్థాయి జీతాలు ఉండే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి వచ్చినాయి ఇప్పుడు వరకు. భవిష్యత్తులో రావాలంటే ఈ సెకండ్ పూలింగ్ అయిపోతే ఆ పూలింగ్ వచ్చే ల్యాండ్లో కొంచెం పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంచితే అంటే ఎక్కువ కావాలండి. ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టాలంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెద్ద డేటా సెంటర్లు వీటన్నిటి కొద్దిగా ఎక్కువ భూమి కావాలి, ఒకే చోట కావాలి. అటువంటి భూమి ప్రాంతంలో ఇప్పుడు 7-8 ఎకరాలు ఉందండి గవర్నమెంట్ కింద. ఇంకా అన్ని పోను గవర్నమెంట్ స్ట్రక్చర్ పోను అంటే గవర్నమెంట్కి అవసరమైన వాటికి ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన అసెంబ్లీలు, హైకోర్టులు, లేకపోతే ఎమ్మెల్యే జడ్జిలు బంగ్లాలు ఇలాంటి అన్నీ ఉన్నాయి కదా, ఎన్జిఓస్ ఇవన్నీ గవర్నమెంట్ కాంప్లెక్స్. ఇట్ మీన్స్ రాజ్భవన్, ముఖ్యమంత్రి ఇలాంటి అన్ని గవర్నమెంట్ సెక్టార్స్ సంబంధించిన అన్ని కేటాయింపులు ప్లస్ కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు ఆ సంస్థలకు ఒక 40 చిల్లర సంస్థలు కేటాయించారండి. వాళ్ళు కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవటమే. వాళ్ళు కూడా అవునండి. కొన్ని సంస్థలకు మాత్రమే మనీ లేకుండా ఇచ్చారు. మిగతా అన్ని సంస్థలు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టి కొన్నారు. ప్రొవిజన్ ఉన్నాయన్నీ డబ్బులు పెట్టి కొన్నారండి. ఈ డబ్బులతో లేకుండా చేయాల్సిన ప్రొవిజన్ ఏటికైతే ఉన్నాయో వాటికే కేటాయించారు ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ బాను ఇక్కడ బ్లూ అండ్ గ్రీన్ మౌలిక వసతులు, రోడ్లు, మరి రైతులకు ఇచ్చిన ప్లాట్లు అన్నీ బాను. ఇంకా 6-8 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఒకే చోట లేవు. అక్కడక్కడ ఈ 29 గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో కొద్దిగా ఉన్నాయి. అంటే 25 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు, 15 ఎకరాలు ఇలా మిగిలి ఉన్నాయి. ఇలాంటి చోట్ల పెద్ద ప్రాజెక్టులు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం అవసరమైన భూమిలో ఈసారి జాగ్రత్తగా ప్లాట్లు రైతులను ఒప్పించి ఒక ప్రాంతంలో రైతులు తీసుకొని ఒక ప్రాంతం గవర్నమెంట్ కింద వదిలిపెట్టి రోడ్లు బాను ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఉంది. ఒక సుమారుగా 18-20 ఎకరాలు సింగపూర్ కోసం అప్పట్లో కేటాయించిన భూమి కూడా ఇంకా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. అది ఇంతవరకు ఎవరికి కేటాయించాల. ఒక క్వాంటమ్ వ్యాలీకే మొన్న కొద్దిగా కేటాయించారు. మిగతా భూమి అంతా ఉంది. ఇలా చాలా ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం ఉంచుతుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్ అయ్యి వీటి విలువ పెరిగినాక ఆ భూముల్ని వివిధ సంస్థలు కేటాయించి ఆ అప్పుల్ని తీర్చాలనేది ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అదే కదా. ఇది మనందరికి తెలిసిన విషయమే. అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడే వెంటనే కావాలంట. ఇవి మామూలుగా వెంటనే పుట్టంగానే కావాలి. పుట్టంగానే అన్ని ముఖ్యమంత్రి అయిపోవాలి. వ్యవసాయం గురించి చెప్పినట్టుగా అలానే ఉంది. ఆయన చెప్పే అన్ని అలానే ఉన్నాయి. ఇప్పుడు పుట్టంగానే ఒక బిడ్డ పుట్టంగానే ముఖ్యమంత్రి అయిపోవాలి. లేకపోతే ఓ బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డకి ఇప్పుడు నుంచి వాడికి పెళ్లి చేసేదాకా ఎంత ఖర్చు అయ్యిద్ది అని ఆలోచించాం అనుకోండి. 1 కోటి రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. సపోజ్ ఓ అమ్మ వీడికి 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యిద్ది, 1 కోటి రూపాయలు పెట్టడం ఎందుకు, వీడిని చంపేద్దాం అన్నట్టు ఉంది అమరావతి మీద వాళ్ళ వ్యవహారం. మరి అంతే కదండి. ఈ అమరావతికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అయితే ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఈ అమరావతిని చంపేద్దామనే వాళ్ళు చెబుతుంది మొదటి నుంచి. అంతకుముందు కూడా అంతే చెప్పారు, ఇప్పుడు అంతే చెబుతున్నారు కదా. అంటే ఇంత ఖర్చు పెడితే భవిష్యత్తులో దానివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బిడ్డ పెద్దయ్యి ఒక ప్రయోజకుడయ్యి ఈ కుటుంబానికి, కుటుంబంతో పాటు బంధువర్గానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాడు అనే ఆలోచన లేకుండా చంపేద్దాం అనుకుంటున్నారు కదా. ఇది అది ఒకటే కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే.